రెండు రాష్ట్రాలు రెండు భారీ సైజ్ సెంటిమెంట్లకు సంబంధించిన రెండు కాంట్రవర్షియల్ కేసులు. రెండు కోర్టులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే రకమైన స్ట్రాంగ్ డోస్. ఎస్, తెలుగు రాష్ట్రాల్ని ఉడికెత్తిస్తున్న రెండు సెన్సిటివ్ అంశాలపై న్యాయస్థానాల నుంచి వచ్చిన రియాక్షన్స్ సగటు తెలుగోణ్ణి మునివేళ్ల మీద నిలబెట్టింది. కోర్టులు ఏం చెప్పాయి, జనంలో వాటికెందుకు అంత ప్రియారిటీ? శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి నిజమా కల్పన? ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్టేనా? సుప్రీం వ్యాఖ్యలతో టీటీడీ ఇరకాటంలో పడిందా? హిందువుల మనోభావాల టాపిక్లో నయా ట్విస్ట్. ఏపీలో కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేసింది సుప్రీంకోర్టులో వాదన. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. టీటీడీ తరపున సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తావిచ్చాయి. నెయ్యిలో కల్తీ జరిగిందంటూ సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు ఎటువంటి ఆధారం లేదు. నిజ నిర్ధారణ కాకముందే ప్రకటన చేయడమంటే భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే. కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీ అధికారులే స్వయంగా చెప్పారు. మరి కల్తీ నెయ్యి వాడారా లేదా? టీటీడీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. చివరిసారి తీసుకున్న 2 ట్యాంకర్లలో నెయ్యి కల్తీ అయినట్లు ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్నాయని, గతంలో వచ్చిన ట్యాంకర్ల శాంపిల్స్ మాత్రం పరీక్షలకు పంపలేదని సిద్ధార్థ లూథ్రా చెప్పడంతో నెయ్యి కల్తీ జరిగినట్లు ఆధారాలు ఉన్నట్టా లేనట్టా అని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా మరికొన్ని సూటి ప్రశ్నలు సంధించింది. కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచుతారా? నెయ్యి కల్తీ జరిగినట్లు సరైన సాక్ష్యం చూపించగలరా? ఇతర సప్లయర్ల నుంచి నెయ్యి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు? నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అనే ప్రశ్నలకు దేవస్థానం ట్రస్ట్ బోర్డు దగ్గర అప్పటికప్పుడు సమాధానాలు లేకపోయాయి. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరగనేలేదని వాదిస్తోన్న వైసీపీకి బూస్టునిచ్చాయి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి స్వయంగా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని, సుప్రీంకోర్టు విచారణలో మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయని, శ్రీవారితో రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూస్తారని గేర్ మార్చి మాట్లాడుతున్నారు విపక్ష నేతలు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది బాధ్యతారాహితంగా ఉన్నాయనేది మనకి ఈరోజు అర్థమవుతుంది. భక్తులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అనుమానాల్ని తొలగించే విధంగా కోర్టే ఈరోజు సుప్రీంకోర్టే ఇవన్నీ ప్రశ్నించినందుకు ఒక వెంకటేశ్వర భక్తుడిగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తాను. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. నెయ్యి కల్తీ జరిగిందా లేదా నిర్ధారించాల్సిన బాధ్యత మీదే అన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో టీటీడీ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 2 రకాల విరుద్ధమైన వాదనలతో ఏపీలో హీటెక్కిన రాజకీయాలు ఇప్పుడు 3న సుప్రీంకోర్టులో జరిగే తదుపరి విచారణతో మళ్లీ గేర్ మార్చుకునే ఛాన్స్ ఉంది. సెలవు రోజుల్లో కూల్చివేతలేంటి? ప్రభుత్వ పెద్దలు చెప్తే దేన్నైనా కూల్చేస్తారా? చార్మినార్ని కూల్చేయమంటే కూల్చేస్తారా? దూకుడు తగ్గించకపోతే బుల్డోజర్లకు బ్రేకులే. భాగ్యనగరంలో జనజీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న హైడ్రా టాపిక్ సైతం కోర్టు జోక్యంతో కొత్త మలుపు తిరగబోతోంది. పేద మధ్యతరగతి జీవుల సొంత ఇంటి కల, దాన్ని కూల్చడంతో మొదలైన వ్యధ రోజురోజుకి గుండెల్ని బరివెక్కిస్తోన్న వేళ హైడ్రా దూకుడుపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగిన కూల్చివేతలపై వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. శని, ఆదివారాలు సాయంత్రం తర్వాత మాత్రమే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారు అంటూ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఆదివారం మీరు ఎందుకు పని చెయ్యాలి అని అధికారులను నిలదీసింది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్తారా? ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఇచ్చారా? ప్రభుత్వాస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా? ఇలా ప్రశ్నల వర్షం కురిపించడంతో కాసింత సతమతమైనట్టే కనిపించారు హైడ్రా కమిషనర్. కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బందిని సమకూర్చామని చెప్పబోయారు. చార్మినార్ను కూల్చేయమంటే అధికారుల్ని, యంత్రాల్ని ఇస్తారా అని ఎదురు ప్రశ్నించింది హైకోర్టు. 2024 నాడే డెమాలిషన్ చేశారు వితౌట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ.
గవర్నమెంట్ దాన్ని ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఈయన ఇచ్చిన నోటీస్ 164లో దేర్ ఇస్ ఏ 44 acres. సో ఫార్ దే ఆర్ నాట్ డిమార్కెటెడ్. ఎక్సెప్ట్ దిస్ రీబిల్డింగ్ దే ఆర్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. యాక్చువల్గా మీరు 44 acres అన్నప్పుడు 44 acres డిమార్కేషన్ చేయాలి, అది ఎక్కడ కూడా చేయలేదు. ఈవెన్ ఇది కూడా ఇట్ ఫాల్స్ అండర్ గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. ఇది ఏంటంటే మీరు సండే చేయడము, ఓవర్ నైట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఒకటే విషయం చెప్పారు జడ్జి గారు. ఇప్పుడు చార్మినార్ రెవెన్యూ అథారిటీస్ ఒకవేళ మీరు హైకోర్టును కూల్చేయమని అంటే మీరు మెన్ అండ్ మిషనరీ ప్రొవైడ్ చేసి డెమాలిషన్ చేయిస్తారా అని అడిగారు. దట్ దేర్ ఈజ్ నో ఆన్సర్. ఈ సేస్ దట్ నో. ఒక్క రోజులో హైదరాబాద్ ను మార్చాలనుకోవడం సరికాదని, హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే హైడ్రా ఏర్పాటుకు సంబంధించిన జీవో 99 పై స్టే విధిస్తామని హెచ్చరించింది హైకోర్టు. తదుపరి విచారణ అక్టోబర్ 15కి వాయిదా పడింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని హైడ్రా అమీన్పూర్ తహసీల్దార్ను ఆదేశించింది. హైడ్రాకు వ్యతిరేకంగా జనంలోనూ విపక్షాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు ఆసక్తిని పెంచేశాయి. రాజకీయ పార్టీల మధ్య కౌంటర్లు, ఎన్కౌంటర్లను కూడా వెల్కమ్ చేశాయి. ముఖ్యమంత్రి గారు ఒక మాట అర్థం చేసుకోవాలి. అసలు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిరూపం. ఇల్లు అనేది ఒక ఇమోషన్. ఇల్లు అనేది ఆ కుటుంబం మొత్తం కలలుగానే ఒక సౌధం. అదేదో కేవలం ఒక 4 ఇటుకలు లేదా 2 రాళ్లు పెట్టి కట్టిన ఒక కట్టడం కాదు. ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు. అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, మాకు తెలుసు. హైదరాబాద్ ప్రజానికాన్ని భయపెడుతోన్న హైడ్రా బాంబుకి సడన్ బ్రేకులు వెయ్యబోయింది హైకోర్టు. ఇది కేవలం అమీన్పూర్ కూల్చివేతలకు సంబంధించిన విచారణే అయినా కాసింత డిఫెన్స్ లో పడింది హైడ్రా యంత్రాంగం. అటు తిరుపతి లడ్డూ వివాదంలో కూడా టీటీడీని నిలబెట్టి ప్రశ్నించిన సుప్రీంకోర్టు హిందువుల మనోభావాల సబ్జెక్ట్ ని తిరగదోడినట్లయింది. సో 2 states 2 sentiments. హై వోల్టేజ్ ట్రీట్మెంట్ షురూ అయిందా?